అందరికీ నమస్తే అండి. నా పేరు ప్రభాకర్ రెడ్డి. ఇది నేను గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు సెల్ఫీ వీడియో చేస్తున్నాను. నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు గోదావరికన్లో కోట శ్రీనివాస్ అనే ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డరు ఆయన భార్య శశికళ అని ఇద్దరు మా దగ్గర అప్పు చేశారు 5 లక్షల రూపాయలు. అవి అడగడానికని హైదరాబాద్ నుంచి ఈరోజు మేము గోదావరికనికి వచ్చి వానికి ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్ పక్కన ఒక ఇంట్లో కూర్చుండి వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఆ గవర్నమెంట్ టీచర్ కోట శ్రీనివాస్ ఇక్కడ లేడు, హైదరాబాద్లో ఉన్నాడు. నెలకంటి రాము అని, కోట కుమారు, ఇంకొకరు, మొత్తం 4 మనుషులు వచ్చి, 2 పేర్లు నాకు తెలియదు, 2 వీళ్ళు ఇద్దరు ఆల్రెడీ రౌడీలట. వచ్చి నన్ను నా భార్యను చేసుకున్నారు, మొత్తం కొట్టిర్రు. రాళ్లతో ఇంటి ముందు పూల కుండులు ఉంటే పూల కుండులతో కొట్టి మా ఇద్దరి మీద దౌర్జన్యం చేశారు. నా వైఫ్ మీద నన్ను ఇద్దరు ఘోరంగా అంటే ఘోరంగా కొట్టారు. ఇది నా అవతారం. ఇప్పుడు బాడీ లోపల దెబ్బలు ఉన్నాయి. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఏదో రౌడీలట. వీళ్ళ మీద నాకు రౌడీ షీట్ ఓపెన్ చేసి వీళ్ళ మీద చర్య తీసుకోవాలనేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, లోపల యాక్షన్ తీసుకోమని. ఈ వీడియో వైరల్ చేయాలి గోదావరికన్ మొత్తం, తెలంగాణ మొత్తం. ఇటువంటి నా కొడుకులను ఇప్పుడు మంచి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. రౌడీలను పెట్టుకొని ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డరు ఫంక్షన్ హాల్ నడిపిస్తాను. అందరికీ నా రిక్వెస్ట్, ఇది వైరల్ అయ్యేలాగా షేర్ చేయండి ప్లీజ్. అన్న మీ పేరు, మీరు ఏ సమస్య మీద వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారన్న? ఎవరైనా ప్రభాకర్ రెడ్డి అన్న. నేను ఇక్కడ మన బాచ్పల్లిలో ఉంటాను. మాకు గోదావరికనిలో మా అత్తమ్మ వాళ్ళు గోదావరికనిలో ఉండేవాళ్ళు. 2020లో ఒక కోట శ్రీనివాస్ అనే గవర్నమెంట్ ఉపాధ్యాయుడు మా దగ్గర 5 లక్షల రూపాయలు తనకు అవసరం ఉన్నదని అప్పుగా తీసుకున్నాడు. వాటిని 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇస్తాను చాలా సార్లు అన్నాడు. మొన్న లాస్ట్ శుక్రవారం రోజు నేను నా భార్య ఇద్దరము ఈ డబ్బులు అడగడానికని గోదావరికని ఆయన ఒక 2 ఇండ్లు ఉంటాయి, ఆయనకు పెద్ద బిల్డింగ్లు, ఒకటి బృందావన్ గార్డెన్స్ అని ఒక ఫంక్షన్ హాల్ ఉంటది. ఒక ఇల్లు అమ్మాడు 1,40 లక్షలకు. ఈ ఇల్లు అమ్మిన తర్వాత ఇస్తా అంటే ఇన్ని రోజులు ఆగడం జరిగింది. ఇప్పుడు తీరా ఇల్లు అమ్మేసి తను ఫ్యామిలీని హైదరాబాద్ షిఫ్ట్ చేసి దొరకకుండా తిరుగుతున్నాడు. మేము తనకున్న ఇంకో ఇంటికి వెళ్ళి డబ్బులు అడుగుదామని వెళ్ళాము. నేను నా భార్య ఇద్దరం వెళ్ళి ఆ ఇంట్లో కూర్చున్నాము. మేము వెళ్ళినాక 5 నిమిషాల్లో వాళ్ళ భార్య కోట శ్రీనివాస్ భార్య కోట శశికళ అని ఉంటది, ఆమెకు ఫోన్ చేసి చెప్పాము డబ్బుల గురించి మీ ఇంటికి వస్తున్నామని. మేము వెళ్ళినాక 2-3 నిమిషాల్లో 7-8 మంది రౌడీలు వచ్చి కోట కుమార్ అని గోల్డ్ బిజినెస్, డైమండ్స్ బిజినెస్ చేస్తాడట. దుబాయ్ లో, మన వైజాగ్ లో, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేస్తాడట. ఇతను ఇంకొకటి నెలకంటి రాము. వీళ్ళిద్దరి మీద గోదావరికని రౌడీ షీటర్లు ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిసి ఇంకొక 5-6 మొత్తం 7-8 మంది వచ్చి మా ఇద్దరిని ఘోరంగా అంటే ఘోరంగా కొట్టారన్న. ఈ దెబ్బలు ఎట్లా తగిలినాయంటే కన్ను మొత్తం వాపు పోయిందన్న. స్థలం చేసి డబ్బులు తీసుకుంది మీ దాన్నే, దెబ్బలు తిన్నది మీరే, మేము అనుకుని దెబ్బలు తిన్నాం. ఈ గవర్నమెంట్ టీచరు తను స్కూల్కి వెళ్లకుండా వేరే వాళ్ళని పంపించి మేనేజ్ చేస్తున్నాడట. రీసెంట్ గా 20 రోజుల క్రితం సస్పెండ్ అయ్యాడు. మరి అతనికి ఏం చూసి మీరు 5 లక్షలు ఇచ్చారన్న? మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ టీచర్ ఉన్నది ఒకటే కాలనీ అన్న. వీళ్ళ ద్వారా వాడు పరిచయం అయింది అన్నట్టు. ఫంక్షన్ హాల్లో మనం వీళ్ళు చిన్న ఫంక్షన్ మనం చేసుకోవడానికి వెళ్తాం కదా, అలాగా మా అత్తమ్మ వాళ్ళ ద్వారా వాడు నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయి 2 రోజుల తర్వాత వచ్చేసి మాకు అర్జెంట్ గా అవసరం ఉన్నది, ఆ ఫంక్షన్ హాల్ 4 పత్తులో ఉన్నాము, 2 వెళ్ళిపోతున్నారు అలా అని చెప్పేసి గవర్నమెంట్ టీచర్ బిల్డింగ్ ఉన్నది, సొంత బిల్డింగ్, ఫంక్షన్ హాల్ కదా, అట్లా నమ్మేసి మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మిత్తికి ఏ పర్సెంటేజ్ ఇచ్చారన్న? 2% కే ఇచ్చేసాము. అంటే ఇప్పుడు మిత్తిలకు ఇవ్వడం తప్పు అయిపోయింది, దెబ్బలు తినడం రైట్ అయిపోయింది. ఇచ్చేసి వీళ్ళకు సపోర్ట్ చేసిన కోట కుమార్ అనేటోడు మొత్తం ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీలతోని. ఇప్పుడు ఈయన ఏమైతాడన్న? కోట కుమార్, ఈయన తోట కుమార్, కోట శ్రీనివాస్ వల్ల కజిన్ కోట కుమార్. మన కాంగ్రెస్ గెలిచిన తర్వాత వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ, ఈ గోదావరికని నుండి గోదావరికనిలో ఉంటాడు. దుబాయ్ కి మనం హైదరాబాద్ కు కరీంనగర్ పోయినట్టుగా మనం దుబాయ్ కి హైదరాబాద్ కు తిరుగుతుంటాడట గోదావరికనికి. ఇప్పుడు సీతకతనం మీకు ఈయన పోయి ఫోటో బాగానే దొరికిందన్న? ఎక్కడి నుంచి దొరికింది? ఇది మనం ఫేస్బుక్ లో దొరికిందన్న. ఫేస్బుక్ లో దొరికింది. కిషన్ రెడ్డి గారితో దిగాడు, గువ్వల బాలరాజుతో ఫోటోలు ఫేస్బుక్ లో చూస్తే. అంటే ఇప్పుడు గోదావరికని అంటే ఇప్పుడు ఈమెకు కాంగ్రెస్ కు ఈయనకు సంబంధాలు ఏంటన్నా? సంబంధాలు ఏం తెలియదండి మనకు. ఏ ప్రభుత్వం రూలింగ్ లో ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళతోని ఇలా ఫోటోలు. ఇప్పుడు మరి డబ్బులు ఇవ్వమంటే కొట్టాడు కదా, ఇప్పుడు పరిస్థితి ఏమన్నా? రీసెంట్ పోలీస్ స్టేషన్ లో కేసు 3:30-4 గంటల మధ్యలో సంఘటన జరిగింది. వాళ్ళు కొట్టుంటేనే నేను నా ఫోన్ తీసేసి 100 కు డయల్ చేసినాను. చేస్తే ఫోన్ ఒకసారి తీసుకొని నేల కొట్టారు. 100 రికార్డు కూడా ఉంది మన దగ్గర. తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు, 2 కానిస్టేబుల్ వచ్చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు. ఈవెన్ రౌడీలను పట్టించుకోలేదు, వాళ్ళను తీసుకెళ్లలేదు పోలీస్ స్టేషన్ కూడా. మేము ఆటో మాట్లాడుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము.
తనకు మధ్యలో చెస్ట్ పెయిన్ వస్తుందంటే కంప్లైంట్ రాసేటప్పుడు పెయిన్ వస్తుందంటే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కి మేము వెళ్ళి తనకు ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. సిఐ గారు నైట్ ఏమంటున్నారని ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో సిఐ గారికి వెళ్ళి ఇలా దెబ్బలు చూపిస్తుంటే నీకు తల వలిగిందా, కాళ్ళ చేతులు ఏమైనా విరిగాయా, అటెంప్ట్ మర్డర్ అని రాసిన అందులో సబ్జెక్ట్ అది అటెంప్ట్ మర్డర్ ఎందుకు అవుతుంది, ఎంక్వైరీ చేసి అంటే correct ఆ answer- ఏరియాలో గోదావరి కన్య ఏరియాలో ఆ పోలీస్ స్టేషన్ సభ్యులు ఇట్లా మాట్లాడుతున్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు ఎస్ఐ గారు ఘోరం అంటే ఘోరం. అసలు ఆ రోజు శుక్రవారం నాడు నేను కంప్లైంట్ చేస్తే శని ఆది సోమ మంగళ ఇప్పుడు తల పలిగిపోతేనే మర్డర్ కేసు పెట్టాలి, లేకపోతే ఏం లేదండి. లేకపోతే కేసు పెట్టారట. నేను సిపి గారి దగ్గరికి వెళ్ళాను, సిఐ గారు పట్టించుకోలే. సిపి గారి దగ్గరికి వెళ్తే ఆఫీస్ లో లేరట. ఆ రోజు తన నంబర్ తీసుకొని తనకు మెసేజ్ ఫోన్ చేసి చెప్పాము. తర్వాత తనకి వాట్సాప్ లో తనకు రగిలిన దెబ్బలు లేడీ కదా, తను సిపి రామరాజేశ్వరి గారు అని ఉన్నారు, లేడీ కదా చూపిద్దామని మేడం ఇలా తగిలింది, ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి మేడం మీకు చెప్పుకుంటాం మా బాధ, లేడీ అని చూడకుండా ఇలా కొట్టారు అంటే తను రెస్పాండ్ అవ్వలేదు. CP గారు రెస్పాండ్ కాలేదు, ఎస్ఐ కాలేదు. ఎందుకు రెస్పాన్స్ కాలేదన్న సమస్య ఎందుకు? అది ఏం జరిగిందని ఖచ్చితంగా తెలియదు. వాళ్ళ వ్యవస్థనే రెస్పాన్స్ కావాలి కదా. కంప్లీట్ గా గోదావరి కన్నా ఈ రౌడీలు అంటే పోలీసులు భయపడుతున్నారు అన్న, అక్కడ కానిస్టేబుల్స్ కూడా భయపడే పరిస్థితి ఈ రౌడీలు. గోదావరి కని నుంచి ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు మన మీడియాను సంప్రదించారు. ఇక్కడ మన ప్రజావాణి దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. మరి ఇక్కడ సమస్య చూస్తే ఏంటంటే ప్రాణమిత్రునికి 5 లక్షలు ఇచ్చేసి పగ అయిపోయినట్టున్నది. ఇది ఈయన డబ్బులు ఇచ్చింది కాక ఇతని గిట కొట్టడం జరిగిందంట, ఇలా భార్య గిట కొట్టడం జరిగిందంట అటు కనిపిస్తుంది. అంటే మరి ఇది కాంగ్రెస్ సభ్యుల లేకపోతే బీఆర్ఎస్ నుంచి వచ్చాడని చెప్పి, బీఆర్ఎస్ ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీకి చేంజ్ అవుతాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రూలింగ్ కి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ లోకి వచ్చాడని చెప్తున్నారు. మరి అక్క సీతక్క మీరు గిట్ట ఒకసారి ఆ గోదావరి కనిలో మరి అబ్బాయి ఎవరు ఏంది ఏం సంగతి, ఒక ఆడపడుచుని కొట్టారంట, మరి 5 లక్షలు ఇచ్చి కొట్టిపించుకున్నట్టుంది. దీనికి మీరు సరైన సమాధానం చెప్పాలి. గోదావరి నుండి కూడా మెసేజ్ రూపంలో మాకు తెలియాలి, ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియాలి. ఎప్పుడు మీకు అందుబాటులో సై న్యూస్ ఉంటుంది. అందులో ముఖ్యంగా అక్క ఇంకొకసారి చెప్తున్నాము, సీతక్క మీ తోటి ఫోటో దిగినట్టుంది, మీ గవర్నమెంట్ మాత్రం బదనాం అవడం ఖాయము. దీని మీద వీలైనంత వరకు స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై హింద్.